యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ శుభం తెలియజేస్తానండి. నా పేరు జోసఫ్ అండి. దేవుని కృపను బట్టి ఈ యొక్క సమయంలో ఇక్కడికి తోడుకుని వచ్చిన నీతిని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. తండ్రి చిత్తం మీ జీవితంలో జరుగునుగాక. ఆయన కృప సదాకాలం తోడైండి మిమ్మల్ని నడిపించగాక. షలోం షలోం షలోం. ఈరోజు ఈ యొక్క సమయంలో కీర్తన గ్రంథము 44వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయానికి ఒక ప్రాముఖ్యత ఉందండి. ఏంటో ప్రాముఖ్యత అంటే ఈ కీర్తన ప్రతి ఒక్క సమయంలో మనకి ఒక లైట్గా ఉపయోగపడుతుంది. అంటే ఒక వెలుగుగా ఏ సమయంలో మనము ఆ వాక్యము ధ్యానించినా కూడా ఏదో ఒక వచనంలో మనకి ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది. ఈ యొక్క కీర్తనకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మొదటిగా దేవుడు మనకి క్లుప్తముగా చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలనం చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారు బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలగ చేశాను. ఈ యొక్క వాక్యంకున్న ప్రాముఖ్యత ఏంటంటే నిన్ను తగ్గించి దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటుంది. అంటే నీ భుజబలము చేతే, నీ శక్తి చేత, నీ సామర్థ్యము చేత కాదు. వల్ల అంటే నీ దక్షిణ హస్తమే నీ బాహువే అంటే అనేది కొట్టివేస్తూ ఉంటుంది ప్రతిసారి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. అంటే మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మన సొంత ఆలోచనలతో, మన సొంత బలముతో, మన సొంత శక్తితో, సామర్థ్యంతో ఏదైనా చేసేస్తాను, ఏదైనా చేయగలను. ఎక్కువగా సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా అండి? ఎవరైనా చెప్పగలరా? సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? సరైన అండర్స్టాండింగ్ లేకపోతే. ఎందుకయ్యా సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే మన యొక్క ఆలోచన తీరు మారుతూ ఉండాలి. నేను మొన్న రీసెంట్గా ఒక చిన్న కేసులో మేము చూసినట్లయితే ఆ సమయంలో ఆ కేసు ఏమైంది అంటే భార్య భర్తల మధ్య చాలా గొడవలు వస్తూ ఉన్నాయి. భర్త ఏమో ఇలా ఉండాలంటున్నాడు, భార్య ఏమో ఇలా ఉండాలంటున్నాడు. ఇద్దరు ఒక స్టాండ్ మీద రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రీసెంట్గా యంగ్స్టర్స్ ఎలా అన్నారంటే, నీవు ఉంటావా నేను ఉంటానా, లేకపోతే ఇద్దరు విడిపోదాం. నీవు సిద్ధంగా ఉంటావా నేను సిద్ధంగా ఉంటానా, అంటే నీవు నా మాట వినాలి, నేను నీ మాట. అంటే కానీ ఇద్దరు మాట విని ఒక అండర్స్టాండింగ్కి రావట్లే ఈ సమయంలో. ఎందుకయ్యా ఇది వస్తుంది అంటే నాది సెల్ఫ్ కాన్షియస్నెస్. దేనివల్ల అంటే నేను చేయాలి, నా ఆలోచన, నా బలము, నా శక్తి, నా సామర్థ్యము, నా జ్ఞానము, నాది 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 అని నీవు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో ఈ లోకములో దేవునికి దూరంగా గడుపుతూ ఉంటావు. అందుకనే యిర్మీయా గ్రంథంలో ఒక మాట చేత మన జీవితాన్ని పలకరిస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 17:7-8 నాది అని నువ్వు ఎప్పుడైతే కొట్టివేసుకోవాలనుకుంటున్నావో దేవుడు 3 వచనాలు మనతో క్లుప్తంగా మాట్లాడుతున్నాడండి. వాడు ధన్యుడు ఉండును, ఏంటంటే మన యొక్క జీవితంలో దేవునికి దగ్గరగా ఉండాలంటే మనం ఫస్ట్గా ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. అన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము లోకాన్ని నమ్ముతూ ఉంటాం. దాని పైన 5వ వచనం చూసినట్లయితే ఎడారిలో వృక్షములాగా ఉంటారంటే దేవుణ్ణి నమ్ముకోనని వారు. ఎడారిలో ఎలా ఉంటారంటే ఆరూహ వృక్షము. ఆ వృక్షానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే నేలకి దగ్గరగా పెరుగుతూ ఉంటుంది. అంటే నేల నుంచి పైకి వెళ్ళదు. ఇప్పుడు నీటి దగ్గర నాటబడిన చెట్టుకి ఆ ఎడారిలో ఉన్న వృక్షానికి తేడా ఏంటో తెలుసా? నీటి దగ్గర నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది అంటే నేలకి దూరంగా ఎత్తుగా ఫలమిస్తూ ఉంటుంది. అరుగు చెట్లు ఎలా ఉంటుందయ్యా అంటే నేలకి దగ్గరగా ఉంటుంది. నేల దేనికి సాదృశ్యమయ్యా అంటే లోకానికి. దేవుణ్ణి నమ్ముకోవాలంటే మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే లోకాన్ని నుంచి దూరముగా మనము ఉండాలి. లోకానికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? యోహాను సువార్తలో ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఏంటంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి. అంటే ఆయనకి ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తావో నీ జీవితంలో ఫలం ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో ఫలం లేదే ఏంటంటే అందరికీ ఆత్మఫలాలు వచ్చు కదంటే వచ్చాయి కదా, అందరికి ఆత్మఫలాలు వచ్చు.
కానీ అది మనం పాటిస్తున్నామా? చాలాసార్లు మన యొక్క జీవితము, క్రైస్తవ జీవితము ఫ్రూట్ఫుల్నెస్గా ఉందా లేదా చూడాలంటే ఆ ఫలము చూస్తే తెలిసిపోతుంది. ఈ యొక్క ఎడారిలో జీవిస్తున్న చెట్లు ఎలా ఉంటాయి అంటే అది ఎండినట్టు ఉండదు, పడినట్టు ఉండదు. అంటే కనిపించడానికి కనిపిస్తుంది, చెట్టు అని కనిపిస్తుంది, కానీ దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఫలం ఉండదు. కానీ నీటి దగ్గర నాటబడి చెట్టు ఎలా ఉంటుంది తెలుసా? పుష్కలంగా ఫలం వస్తూ ఉంటుంది. అందుకని అన్నాడు ఈ 44వ అధ్యాయంలో, మొదటిగా నిన్ను నీవు క్యాన్సిల్ చేసుకోవాలి, అయ్యనేది పూర్తిగా కొట్టివేయాలంటే ఏం చేయాలంటే మొదటిగా దేవుణ్ణి నమ్ముకోవాలి, రెండోది ఈ లోకం నుంచి దూరపడాలి. అంటే ఈ లోక ఆశలు, నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబము, ఈ మూడింటికి ఎప్పుడైతే నీవు దూరంగా ఉంటావో నీ యొక్క జీవితంలో గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. నేత్రాశ అంటే కళ్ళకి ఇంపైనది, చాలాసార్లు ప్రౌడ్నెస్ వస్తుంది, అవునా కదా, గర్వం వచ్చేస్తుంది. ఏదైనా సాధించామంటే చాలు, నేను అంత తోపెవరు లేరంటుంటారు. కానీ తన్ని తాను తగ్గించుకునేవాడు ఈ చిన్న లాజిక్ మర్చిపోతూ ఉంటారు. అంటే మనల్ని హెచ్చింపకూడదు. ఏంటంటే నేను ఇది చేశానండి, నేను అది చేశానండి, నేను అలా ఉన్నానండి, నేను ఇలా, అంటే నాదే కనిపెడుతుంది. వాళ్ళ మాటల్లో నాది 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 అని లోకంలో ఎన్నిసార్లు ఉన్నా కూడా మన యొక్క జీవితం శూన్యముగానే ఉంటుంది. ఈ లోకంలో మనము ఎంత ఎత్తుకు ఎదగాలంటే మొదటిగా ఏం చెప్పాడంటే తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు వారు తండ్రి కుమారుడు ఈ లోకాన్ని వచ్చి కాలు గడుగుతూ ఉంటే, అంటే తన యొక్క జీవితము ఏ విధంగా చూపించాడు, ఒక ఎగ్జాంపుల్గా, మాదిరిగా చూపించాడు. అందుకని పౌలు అంటాడు, నేను ఆయన్ని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. అందుకని 44వ అధ్యాయంలో మొదటిగా మనం చూసుకుంది ఏంటంటే, నిన్ను నీవు, నీ బాహువు, నీ శక్తి, నీ బలము, నీ సామర్థ్యము కాదు కానీ ఎవరి వల్ల అంటే ఆయన దక్షిణ హస్తము వల్ల, ఆయన మహిమ ద్వారా మాత్రమే నీకు విజయము కలుగుతుంది. దేని బట్టి కాదు, నీ బాహు బట్టి కాదు, నీ బలము బట్టి కాదు, నీ సామర్థ్యము బట్టి కాదు, నీ ఆలోచనలు బట్టి కాదు. నీవు ఏదైతే సాధించావో నీ సామర్థ్యము చేత సాధించేదంతయు కూడా ఆయనకి లెక్కలోనికి కూడా రాదు. అందుకనే సొలొమోను గారి జీవితం చూసినట్లయితే అన్ని చూశాడండి. హీ సా ఎవ్రీథింగ్. అందుకని అన్నాడు వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. ప్రసంగి చూసినట్లయితే వ్యర్థమే, అన్ని చూశాడు. ధనమా? ఆయన చూడనట్టు ధనం మనం కూడా చూస్తున్నాం, కనీసం వీడియోలో కూడా కనిపించున్నాం, ఏ యూట్యూబ్ వీడియోలో కూడా. ఆయన చూడనటువంటి ధనమా, ఆయన చూడనటువంటి ప్యాలెస్, అయినా కూడా ఏం రాశాడంటే ప్రసంగిలో వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. అంటే మనము ఆ యొక్క లోకపు ఆశలకి మనము ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో, అంటే నాది అని ఎప్పుడైతే పోరాడుతూ ఉంటామో మన యొక్క జీవితంలో విజయం ఉండదంట. అందుకనంటే 4వ వచనంలో, యు ఆర్ మై కింగ్ అండ్ మై గాడ్ హూ డిక్రీస్ విక్టరీస్ ఫర్ జాకోబ్. యాకోబుకు కూడా విజయం ఇచ్చే దేవుడు. అంటే యాకోబుని చూసినట్లయితే మనం చాలాసార్లు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడక మునుపు ఏంటంటే అందరూ మోసపరిచి తీసుకున్న ఆశీర్వాదాలు అని అంటారు. అందరూ ఆ మోసపరిచే దగ్గర నుంచి ఏ విధంగా మార్చాడంటే ఇశ్రాయేలుగా మార్చగలిగిన దేవుడు నీలో ఏ మరణాలున్నా, కష్టమున్నా, బాధున్నా, కన్నీరున్నా మార్చలేడా? ఎప్పుడంటే నీవు మొదటిగా ఆయన్ని నమ్ముకొని ఉన్నప్పుడు. 10వ వచనం చూసినట్లయితే రెండోదిగా, యు మేడ్ us retreat before the enemy and our adversaries who plundered us. ఏంటంటే నా శత్రువుల దగ్గర ఉన్న ప్రతిదీ, అది ఎలాంటిదైనా దాన్ని ఒకసారి తెలుగులో చదువుతారండి. అణిచివేయడము నీ నామము వలనే. ఎప్పుడు త్రొక్కివేస్తామంటే నీ వలననే, నా వలన కాదు, నా ఆలోచనల వల్ల కాదు, కేవలము ఎవరి వల్ల అంటే నీ మీద ఎవరైనా లెగుస్తూ ఉంటారు. ఇప్పుడు మనతో చుట్టూ ఉంటున్న స్నేహితులుగా ఉంటున్న ప్రతి ఒక్క సమయంలో ఏ విధముగా శత్రువులుగా మారుతారో మనము ఎప్పటికీ కూడా లెక్కించలేము. ఇప్పుడే బాబాయ్ మామ అన్నవాడు నీ గురించి ఏదో ఒకటి చెప్తూ ఉండొచ్చు, ఏ సమయంలో ఏది జరుగుతుందో తెలీదు. కానీ ఏమంటున్నాడంటే నీవు ఆయన ఆధీనంలో ఉంటే, నీ నమ్మకము ఆయన అయితే, నీ నమ్మకము, నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యము ఆయన అయితే ఏం చేస్తాడంటే నీ శత్రువుల్ని కూడా అణిచివేసి నీ కాళ్ళ కింద ఎవరు పెడతారంటే దేవుడు పెడతాడు. రెండోదిగా ఏంటంటే నీవు నీ శత్రువుని
కాళ్ళ కింద అణిచివేయగల శక్తిని నీకు ఆయన ఇస్తాడు. ఎప్పుడు అంటే నీ నమ్మకము దేవుడైనప్పుడు. లోకము మీద నీ నమ్మకం ఎప్పుడైతే పెడతావో, నీ చుట్టూ ఉన్నవారే నీ శత్రువులైనప్పుడు నీకు దిక్కు ఏది దోచదండి. కొంతమంది ఏం చేస్తారు, వెంటనే ఆనుకొని పోతూ ఉంటాం, కొన్నిసార్లు అల్లుకుపోతూ ఉంటారు. వీళ్ళు లేకపోతే నేను లేను, బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, స్నేహితులు అంటూ ఉంటారు, వీళ్ళు లేకపోతే నేను లేను అంటూ ఉంటారు. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత వాడు ఎక్కడ ఉంటాడు తెలియదు, వీడు ఎక్కడ ఉంటాడు తెలియదు. అంటే ఏ సమయంలో ఏ విధంగా ఎలా మాట్లాడతారో తెలియదు, ఏ విధంగా మారుతారో తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటే నీ శత్రువులైనా సరే నీ కాళ్ళ కింద నేను పెడతాను, నీ శత్రువుల ఎదుట భోజనము నేను సిద్ధపరుస్తాను. అందుకని 23వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూసినట్లయితే, ఎప్పుడంటే మొదటిగా యెహోవా నీ కాపరి అయితేనే జరుగుతుంది. ఈజీగా అవ్వదండి. అందరూ 1+1 ఆఫర్లు విన్నారా? అన్ని షాప్స్ లో పెడుతూ ఉంటారు, 1 కొంటే 1 ఫ్రీ. మొదటిగా ఏం చేయాలి, 1 కొనాలి. నీవు డబ్బులు వెల చెల్లించి కొనాలి. నాకు అవసరం లేదన్నా ఫ్రీగా ఇచ్చేది ఇస్తారా? నేను అది తీసుకెళ్తాను, ఫ్రీగా వస్తుంది కదా, నాకు గిఫ్ట్ ఇచ్చేయాలంటే సరిపోతా? 1 కొనాలి, వెల చెల్లించాలి. ఏంటి ఆ వెల అంటే నమ్మకం అనే వెల. ఎవరి మీద ఉండాల నమ్మకము? దేవుడు నీ కాపరిగా ఉండి నీకు కేడముగా నీకు ఎప్పుడైతే నీవు ఉంచుకుంటావో, ఈ లోకాన్ని ఉంచుకుంటే గుర్తుంచుకో సోదరి సోదరుడా, ఈ లోకంలో నీవు ఎప్పుడైతే నీ ఆలోచనలు పెడతావో, నీ తలంపులు పెడతావో, నీ యొక్క సామర్థ్యము పెడతావో, నీ లోకము నీకు ఏమిస్తుందో తెలుసా? శ్రమలు ఇస్తుంది, కష్టాలు ఇస్తుంది, కన్నీరు ఇస్తుంది, అసహనం ఇస్తుంది, నీకు దీర్ఘాయువు లేకుండా కొన్ని అనారోగ్యాలు కూడా ఇస్తుంది. ఎంతగానో చింతిస్తే చాలా. ఒక సర్వే చూసినట్లయితే ఆ సర్వేలో ఏమని చేస్తుందంటే, చాలా మలినాలు అనారోగ్యాలు దేని వల్ల వస్తున్నాయి తెలుసా? చింత వల్ల, ఆలోచనల వల్ల. ఎక్స్ట్రాగా ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో, మనం అంటున్నాడంటే ప్రతి ఒక్క అనారోగ్యముని ఆలోచనల వల్లే వస్తుందని చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు 9వ వచనం చూసినట్లయితే, దేని బట్టి? నా గురించి కాదంటే అతిశయిస్తుంది. ఎవరిని బట్టి అంటే అతిశయించాలి, కానీ దేన్ని బట్టి అతిశయించాలి? దేవుణ్ణి బట్టి మాత్రమే. అతిశయించు పర్లా, కానీ నీ గురించి అతిశయించదు. నేను ఇది చేశానండి, అది చేశానండి, నేను అది సాధించానండి, ఈ సాధించడం ఏదంతా కూడా సొలొమోను ఏం చెప్పాడంటే, నీకన్నా నేను ఎక్కువ చూశాను, అవన్నీ వ్యర్థమే సోదరా ఓ సోదరి అంటున్నాడు సొలొమోను గారు. అందుకని అంటున్నాడు, నేను దేవుని గురించి అతిశయించినప్పుడు నా దేవుడు నా యొక్క ఆలోచనలు తలంపులు కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నీ కాళ్ళ కింద నీ శత్రువుల్ని అణచివేసి కుదిలించి దిగజార్చి, ఇదిగో దేవా నా జీవితం అని నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తావో, వెళ్ళిన ప్రతిసారి ఆయన తలుపు తీసి సాదరముగా ఆహ్వానించి నీకు నీ శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరిచి అనేక మందికి సాక్ష్యముగా ఏ విధంగా తయారు చేస్తారో తెలుసా? నిన్ను విడిపించి, రక్షించి, బలపరిచి, నడిపించి, కృప చూపించి అనేక మందికి సాక్ష్యముగా తయారు చేసి, 51వ పత్రికలో మనం చూసినట్లయితే, క్రైస్తవులు అన్నాక ఈజీగా పూల పాన్పు కాదండి. అందరూ మనం అనుకుంటాం ఏంటంటే ఈజీగా అన్ని వచ్చేస్తాయిలే, కాదండి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. 1వ అధ్యాయం ఒకసారి చదువుదాం, 1 చదివేసి మనము ముందుకు వెళ్దాం. 1వ పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు అందరూ చూసి చదువుదామండి. నా సహోదరులారా, పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏంటంటే శోధనలు వస్తాయి. క్రైస్తవ జీవితం అంటే పూర్తిగా పూల పాన్పు మీద ఉండదండి. వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి, బాధ వస్తుంది. కానీ నీవు ఆ కొలువులోనికి వెళ్ళి బయటికి ఏ విధంగా వచ్చావన్నది ఇక క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ముఖ్యమైన విషయము. ఏ విధంగా ఉంటున్నాం? ఏదైనా కష్టం వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నామా? బాధ వస్తే వెన తిరుగుతున్నామా? ఏదైనా నీ వల్ల కాదు అనుకున్న ప్రతి పరిస్థితిలో ఈ లోకం వైపు చూస్తున్నామా? ఏ వృక్షం వలె ఉంటున్నావు? నీవు దేవునికి ఆనుకుని జీవిస్తున్నావా? ఆ ద్రాక్షవలైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆనుకుని జీవిస్తున్నావా? లేదా ఈ లోకంలో కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందండి, ఈ ట్రెడిషన్స్ అన్నింటినీ, ఆచారాలు, సంప్రదాయాలన్నింటినీ ఆలోచించుకొని ఆనుకుంటూ జీవిస్తారు క్రైస్తవులు చాలా మంది. మా యొక్క చర్చిలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి, అది చదివి నేను చెప్తాను. ఒక బ్రదర్ వచ్చాడు. బ్రదర్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి బ్రదర్, చేద్దాము, ఆ విధంగా వెళ్దామంటే ఓకే బ్రదర్ అని చెప్పేసి ఒక డేట్ చెప్పాను. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసి, బ్రదర్ ఆ రోజు మంచి రోజు కాదండి బ్రదర్. ఏంటంటే ఆ రోజు మంచి రోజు కాదండి బ్రదర్.
ఈ సమయంలో 10-20 నుంచి మనం పెట్టుకుందామా బ్రదర్? నాకు అర్థం కాలేదు. ఏంటి పాస్టర్ గారు, అసలు ఏంటి బ్రదర్, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా? ఒకసారి నీ తల్లిదండ్రులు కూడా తీసుకోండి. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారండి సీట్లోకి. వచ్చి బ్రదర్ మా పూజారి, ఒక తెలిసిన పూజారి గురించి చెప్పాను. అంటే అటు కావాలి ఇటు కావాలి, లోకం కావాలంట, దేవుడు కావాలంట. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వేడిగా నుండు, చల్లగా. అవసరమైనప్పుడు లోకాన్ని తీసుకుని, అవసరమైనప్పుడు దేవుడిని తీసుకుంటే నీ జీవితం కూడా వేరే వాళ్ళకి అవసరమయ్యే రీతిలో అవుతుంది. జాగ్రత్త. ఈ విధంగా బ్రతకొద్దు అనే రీతిలో నీ జీవితం అవుతుంది. జాగ్రత్త. ఏ విధముగా ఉందాం? వేడిగా ఉందామా, చల్లగా ఉందామా, లోకంలో ఉందామా, దేవుల్లో ఉందామా, అది నీ చేతుల్లోనే ఉంది. నీవు నమ్మే వారి మీద ఉంటుంది. ఈ లోకాన్ని నమ్మినట్లయితే శ్రమలు తప్పవు. అందుకని యాకోబు పత్రికలో చెప్పాడు, క్లుప్తంగా చెప్పాడు. ఏంటంటే అండి, ఈ లోకంలో వచ్చే ప్రతి శ్రమలో నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే. ఆ విశ్వాస యాత్రలో నీవు జయించగలవా లేదా ఓడిపోతావా, అది నీ చేతుల్లోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. మన సంపూర్ణ సమాధానం మీకు కలుగుగాక. ఇదే ప్లేస్లో, ఇదే మందిరంలో ఎంతో గంటలు ఏడుస్తూ ప్రార్థన చేసిన అనుభవాలు నాకున్నాయి. నేను వాక్య పరిచయంలోనికి దేవుడు నన్ను నడిపించబడక మునుపు పాస్టర్ గారి దగ్గర నేను ఒక 4-5 months దేవుడు కృప చూపించి నడిపించాడు. ఆ సమయంలో నాకు చాలా నేర్పించగలిగే రీతిలో దేవుడు మాట్లాడాడు నాతో. అంటే నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఇదే ప్లేస్లో కూర్చున్నాను, ఇక్కడ కూర్చున్నాను, ఎక్కడ పడితే అక్కడ దేవా నా వల్ల కావట్లేదు, నేను ఏ విధంగా నడిపించాను. అదే రోజు నైట్ ఒకనొక సమయంలో నాకు బాగా గుర్తండి. నేను ఇక్కడ ప్రేయర్ చేసుకొని టైం మర్చిపోయాను. కింద టైం అయిపోయింది, 1 అయిపోయింది. పాస్టర్ గారు కింద కూర్చొని ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. 20 minutes 30 minutes, దగ్గర 45-50 నిమిషాలు నా కోసం వెయిట్ చేశారు. ఆయనకు అవసరం లేదు. కానీ ఆ హృదయము ఎప్పుడు వస్తుందయ్యా అంటే, మనము ఆ పరిచయంలో నిమగ్నమై ఆనుకుని జీవిస్తేనటువంటి హృదయం వస్తుంది. అందుబట్టి నేను పాస్టర్ గారిని బట్టి దేవుడిని ఎంతగానో చూస్తాను. అనేకమైనటువంటి మెలకువలు, ఆ మెలకువలతో దేవుడు నన్ను ఒక ఉపాధ్యాయుడిగా పాస్టర్ గారిని నా జీవితంలో పెట్టి, ఒక స్పిరిచువల్ మెంటర్గా పెట్టి, ఈరోజు దేవుని కృపతో, దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క తలంపులతో, దేవుని మహిమలో 2 బ్రాంచెస్ని దేవుడు ఏర్పాటు చేయడానికి, స్థిరపరచడానికి, స్థాపించడానికి దేవుడు కృప చూపాడు. ఒక చర్చ్లో అయితే వేరే పాస్టర్ గారిని అనాయింట్ చేసి కూర్చోబెట్టడం దగ్గర మాకు శక్తి మించింది యొక్క పని. కానీ దేవుడు ఆ పాస్టర్ గారిని నడిపించడం కానీ, అతనికి మళ్ళా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, దేవుడు సమస్తము సమకూర్చాడు. ఆ వచనం అనేది నేను ఎప్పుడు చూసిన పాస్టర్ గారి గుర్తొస్తానండి. సమస్తము సమకూరి నడిపిస్తాడు. నీ పరిచయంలో గుర్తుపెట్టుకోవాల్సింది మొదటిది ఏంటంటే, ఆయన్ని ప్రేమిస్తే నువ్వు, దేవుడు సమస్తము సమకూడి నడిపిస్తాడు. ఆయన ప్రేమించడం నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మెలుకుని దేవుడు దయచేశాడు. అలాగే గుంటూరులో అలాగే నేను ఒక అడ్వకేట్గా దేవుడు కృప చూపించిన ఆ ప్రొఫెషన్లో కూడా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అనేకమైనటువంటి రీతిలో ఒక బ్లెస్సింగ్ అనేక మందికి, ఎవరెవరైతే పేదవారు ఉంటున్నారో వాళ్ళందరికీ ఒక వాయిస్ లాగా మా యొక్క న్యూస్ ఛానల్ అయితేనేమి, పేపర్ అయితేనేమి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి ద రైట్ రూట్ ఎక్కడ వేసారంటే, పాస్టర్ గారు నా జీవితంలో కొన్ని మెలకువల ద్వారా ఇక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి, అలాగే నేను అడ్వకేట్ దీంట్లో ప్రొఫెషన్లో నేను ప్రాక్టీస్ చేయడానికి, హైకోర్టు అయితేనేమి, ప్రతి ఒక్కటి దేవుడు ఈ సమయంలో నేను ఇలా ఉన్నానంటే దేవుడు చూపించిన కృప మాత్రమే, ఆయన మహిమలో మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. రేపు ఏ పాటి వారిని నేను, నా జీవితం అంటే శూన్యమే. కానీ నా దేవుడు నాలో ముందుండి నడిపించి విడిపించి ఈ సమయంలో కొన్ని వేల మందికి పరిచర్య చేయడానికి, అలాగే ఆఫ్రికాలో కూడా చర్చిని ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకానొక సమయంలో ఒక యవనస్తుడు దేవుని మీద నమ్మక ఉంచి, ఏ స్థలము లేకపోయినా పరిచయం ఎలా విధంగా చేశారంటే, ఎవ్వరూ లేరు. కానీ పాస్టర్ గారి దగ్గర నేను చూసింది అంటే మొండితనం. ఏం గురించి అంటే, దేవుడు ఇచ్చాడు నాకు, అది నెరవేరుస్తాడు. ఆ క్రైస్తవంలో అది లేకపోతే అది చల్లారిపోయిన జీవితం. మొండిగా వచ్చే ఒకే ఈ సంఘం ఇంత పెద్దగా ఎస్టాబ్లిష్ అవుతుందంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఆ యొక్క సేవకుడు, నా సేవకుడు ఆ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి, అది వదలలేదండి, ఏ సమయంలో కూడా వదలలేదు. ఇంత ఎస్టాబ్లిష్ చేయడం అంటే అది హైదరాబాద్లో మనుషులకి అసాధ్యము, కానీ దేవుడికి సమస్తము సాధ్యం.
దేవుడు కృప చూపించాడు. ఇక మందిరం ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అలాగే నన్ను కూడా ట్రైన్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు సమస్తము సమకూడి నా జీవితంలో జరిగించాడు. ఈ సమయంలో ఇంతమందికి నేను చెప్పగలుగుతున్నట్టు కేవలం దేవుని కృప మాత్రమే. మీరు కూడా ఈ సంఘం నుంచి అనేకమైనటువంటి సాక్ష్యాలు నేను వినబోతున్నానని నేను నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. దేవుడు సంపూర్ణ సమాధానం మీకు కలుగును గాక.